నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో రేవంత్ సర్కార్ గారడి మొదలుపెట్టింది. పెద్ద గడిబిడే నడుస్తోంది. బనకచెర్ల విషయంలో తొండికి దిగుతూ రేవంత్ మొండికి పోతున్నాడు. బేతాళ మాంత్రికుడిగా బైమాన్ నాయకుడిగా మారుతున్నాడు. తెలంగాణను ఆగం చేసేందుకు మన కంట్లో మనోళ్లతోనే పొడిపించే రాజకీయ క్రీడ మొదలుపెట్టాడు. గతంలో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ నీళ్ల విషయంలో ఏం జరుగుతుందని పాటల రూపంలో చెప్పిండ్రో ఇప్పుడదే అచ్చుగుద్దినట్టు జరుగుతోంది. బనకచెర్ల బంకను తెలంగాణకు అంటించి గోదావరి నీటిని దోచుకునేందుకు తనకు గురువైన ఆంధ్ర నారాబాబు అడుగులకు మడుగులొత్తుతున్నాడు. బనకచెర్లను బూచీగా చూపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలతో మరోసారి చెలగాటం మొదలుపెట్టింది. వ్యవసాయ రంగాన్ని ఉద్దేశపూర్వకంగానే విధ్వంసం చేస్తూ అన్నదాతల బతుకులను రోడ్డు పాల్చేస్తోంది. రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవించేలా, రైతులు మళ్లీ వర్షాల కోసం మొగుల్ వైపు చూసేలా, అప్పుల కోసం దళారులను ఆశ్రయించే నాటి సమైక్య పాలన రోజులను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. మళ్లీ ఆగమాగం చేస్తున్నాడు. ఆంధ్ర నారాబాబు తెలంగాణతో మళ్లీ ఆటలు మొదలుపెట్టాడు. తన శిష్యుడైన రేవంత్ రెడ్డితో కలిసి డ్రామాలు ఆడుతున్నాడు. గురువు రంగంలోకి దిగడంతో కావేరీ రివర్ లింకుకు ప్రాణం పోసేందుకు రేవంత్ తెలివైన ఎత్తుగడ వేస్తున్నాడు. మనకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటిని ఇవ్వకుండా తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర పన్నుతున్నాడు. మన నీటి హక్కులను నారాబాబుకు దారాదత్తం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. తమిళనాడులోని కావేరీ బేసిన్ కు గోదావరి జలాన్ని తన్నుకుపోవాలనే మోదీ వ్యూహం పన్నగా అందుకు చంద్రబాబుకు సహకరిస్తున్నాడు. తెలంగాణ ప్రజలను దగా చేసేందుకు రేవంత్ రెడ్డి చాలా తెలివిగా పావులు కదుపుతున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ గోదావరిలో తెలంగాణ గడ్డకు అన్యాయం ముసురుకునేలా ముఠా కడుతున్నాడు. ప్రాంతం రైతుల భవిత అన్న సోయి లేకుండా, రాష్ట్ర పెద్దగా వాళ్ల బాగోగులు పట్టించుకోవాలన్న ఇంగితం లేకుండా కేవలం రాజకీయం, ఓట్లు ప్రాతిపదికన గోదావరి జలాలపై ముగ్గురు కలిసి త్రిముఖ వ్యూహంతో నాటకాన్ని అద్భుతంగా రక్తి కట్టిస్తున్నారు. రసపట్టులోకి తెస్తున్నారు. ఆరు దశాబ్దాల పాటు కృష్ణా జలాల్లో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచన వల్ల ఇప్పుడు గోదావరి జలాల్లోనూ చారిత్రక అన్యాయానికి గురవబోతోంది. నిజానికి ఈ కుట్ర 5 ఏళ్ల కిందటే పురుడు పోసుకుంది. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ దాన్ని తిప్పికొట్టారు. అయితే 1.5 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి దీనిని వ్యతిరేకించాల్సింది పోయి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కావేరీ కుట్ర వ్యూహంలో పావుగా మారుతున్నాడు. బనకచెర్ల విషయంలో ఇటీవల జరుగుతున్న నాటకీయ పరిణామాలు, ఆయన నోట నుంచి వచ్చిన విషపూరిత వ్యాఖ్యలే ఇందుకు సజీవ సాక్ష్యం. కాళేశ్వరంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ కక్షతో ఉంటే మేడిగడ్డ బరాజును పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పట్టుబట్టి పోరాడుతోంది. తెలంగాణకు అన్యాయం చేస్తూ తమిళనాడుకు గోదావరి జలాలను ఎలా తన్నుకుపోతారంటూ నిలదీస్తోంది. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలను ఇది సహజంగానే ఇరకాటంలోకి నెట్టేస్తోంది. ఇంతలో రంగంలోకి దిగిన ఏపీ సీఎం చంద్రబాబు మోడీ ప్రభుత్వంతో కలిసి ప్లాన్ మార్చారు. తెలంగాణను ఎండబెట్టేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండే నారాబాబు పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి జలాల్ని కావేరికి తరలించేలా సహకరిస్తానంటూ కేంద్రానికి నయవంచన ప్లాన్ చెప్పాడు. గోదావరి నీటిని కృష్ణా, పెన్నా బేసిన్లలో వాడుకునేలా బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. ఇన్ని సంగతులు తెలిసిన తర్వాత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏమాలోచించాలి? ఇచ్చంపల్లి దగ్గర బరాజని ముందు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బనకచెర్లను తెరమీదికి తేవడాన్ని గమనించి అప్రమత్తం కావాలి. కానీ ఏం చేస్తున్నాడు? మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ జరగొద్దన్న ఏకైక లక్ష్యంలో భాగంగా ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉంటున్నాడు. అందుకే కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు జరగబోతున్న చారిత్రక అన్యాయంపై గులాబీ దళం కన్నెర్ర చేసింది.
రేవంత్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని మరింత ఎండగట్టింది. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బనకచెర్ల కుట్రను, తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచారు. దీంతో ప్రజల్లో బదనామవుతున్నామని గ్రహించి రేవంత్ సరికొత్త డ్రామా మొదలుపెట్టాడు. తెలంగాణ ప్రజల న్యాయం గురించి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆలోచించాడు గనక ఎప్పుడు తన సొంత ప్రయోజనాలే ముఖ్యం, కుటుంబానికి ఆస్తులు పెంచాలన్నదే లక్ష్యం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మీద కక్ష పెంచుకోవడం, గులాబీ నేతల మీద పగ సాధించడం ఇదే రేవంత్ అంతిమ ఉద్దేశం. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు, ఏం చేసేందుకైనా ముందుకొస్తాడు. అందుకే బనకచెర్ల పేరు చెప్పి రైతు పేరిట రాజకీయం చేస్తూ, ప్రాజెక్టులను పండబెడుతూ, భూములను పడావు పడేస్తూ కుయుక్తులకు పాల్పడుతున్నాడు, కుట్రలకు తెరలేపుతున్నాడు. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And then you are facing? No, sir. Basin. Penna. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. Ante kada. Via Krishna Basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. విన్నారు కదా రేవంత్ రెడ్డి నాలెడ్జ్. మొన్నటికి మొన్న బనకచెర్లపై జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో సీఎం సీటులో కూర్చున్న రేవంత్ రెడ్డి నోట వచ్చిన అద్భుతమైన ఆనిముత్యం అది. దేవాదుల ప్రాజెక్టు ఏ నదీ బేసిన్ మీద ఉందని అడుగుతూ అందరిలో తన ఇజ్జత్ తనే తీసుకున్నాడు. రేవంత్ నోట వచ్చిన ఆ మాట విని 10వ తరగతి పిల్లలు కూడా మొక్కన వేలేసుకుంటారు. ఈయన మన ముఖ్యమంత్రి అంటూ తెలంగాణ సమాజం నోరెళ్లబెట్టింది. తెలంగాణలో ఉన్న నదులపై రేవంత్కే కాదు, కాంగ్రెస్ నేతలెవరికీ సరైన అవగాహన లేదు. రాష్ట్రంలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులపై మినిమం పరిజ్ఞానం లేదు. ఏ నది ఏ బేసిన్లో పారుతుందో, ఏ ప్రాజెక్టు ఏ నదిపై ఉందో సమాచారం లేని అసమర్థులు మన ముఖ్యమంత్రి, మంత్రులు. తెలంగాణ నీటి వనరులేంటి, అందులో లభ్యమయ్యే నీరెంత, తెలంగాణ వాటా ఎంత అన్న కనీస అవగాహన కూడా సీఎంకు ఎటూ లేదు. మంత్రుల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు తెలంగాణ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నీటిని ఏపీ దారాదత్తం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు సుభిక్షంగా సస్యశ్యామలంగా పరిడవిల్లిన మన ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఆంధ్రను పచ్చని మాగానిగా మార్చేందుకోసమే పనిచేస్తోంది. తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్ సీమాంధ్ర పాలకులకు దాసోహమవుతున్నాడు. ఏ నీటి కోసం, ఏ హక్కుల కోసం మన తెలంగాణను మనం సాధించుకున్నామో అవే నీటి హక్కులను మళ్లీ ఏపీకి తాకట్టు పెట్టేందుకు గురువు తరపున శిష్యుడు తెగ తాపత్రయపడుతున్నాడు. గోదావరి జలాలపై నీటి వాటా హక్కులను పొందేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్మిస్తున్న బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. తన గురువైన చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ రేవంత్ రెడ్డి తన అసమర్థతను తానే బయటపెట్టుకుంటున్నాడు. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణ నీటిని ఏపీ జలదోపిడీ చేస్తూ బనకచెర్లను కడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల బతుకుతో ముడిపడి ఉన్న అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదన్న సంగతి వారి మాటల్లోనే స్పష్టమవుతుంది. బనకచెర్లను అడ్డుకొని తెలంగాణ నీటి హక్కులను కాపాడే ఉద్దేశం కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదని తేలిపోతున్నది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, కాషాయ పార్టీ కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది. కాలకోట విషం చిమ్ముతోంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఎన్నికైనా వాళ్ల వల్ల తెలంగాణకు ప్రయోజనం శూన్యం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్న సోయి లేదు. ఢిల్లీ పెత్తనం దగ్గర తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారు. పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తూ చంద్రబాబు పాట పాడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు పచ్చగా ఉన్న తెలంగాణకు శనిలా దాపురించి పీక్కు తింటున్నాయి. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ హయాంలో మన రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ప్రకటించలేదు. ఐటీఐఆర్ను రద్దు చేసి గుజరాత్కు దోచుకుపోయింది.
కృష్ణా గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మోదీ కుట్రలకు చంద్రబాబు కూడా తోడై మరిన్ని అన్యాయాలకు తెగబడుతున్నారు. తెలంగాణ హక్కులను హరిస్తూ వాటిని ఏపీకి దారాదత్తం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వని కేంద్రం ఏపీలో మాత్రం బనకచెర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ జననిధుల్ని చరింత పంచుకునేలా ముగ్గురు నేతలు కలిసి పన్నాగాలు అమలు చేస్తున్నారు. గోదావరి బేసిన్లో ఏపీకి అక్రమంగా నీటి హక్కులను కల్పించేందుకు సైతం మోదీ సర్కారు తెగబడిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఈ కుట్రను అడ్డుకోకపోగా చెత్తవాగుడు, పనికిమాలిన ఆరోపణలతో తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు, నిలువునా మోసం చేస్తున్నారు. తెలంగాణ నీటిని దోచుకుని రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే బనకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఖచ్చితంగా క్రిమినల్ నెగ్లిజెన్సే. గోదావరి, కృష్ణా బేసిన్లో తెలంగాణ నీటి హక్కులను అప్పనంగా ఏపీకి అప్పగించే కుతంత్రమే. గోదావరిలో తెలంగాణ హక్కుగా రావాల్సిన నీరు 3800 టీఎంసీలకు పైగానే. కృష్ణానదిలో తెలంగాణ వాటా 600 టీఎంసీలు రావాలి. మొత్తంగా 2 నదుల్లో 4000 టీఎంసీలకు తెలంగాణ హక్కుదారు. అయితే రేవంత్ సర్కార్ మాత్రం కేవలం 1500 టీఎంసీలకు ఎన్ఓసీ ఇచ్చి మిగతావి దోచుకుపోండని చంద్రబాబుకు ఆఫర్ ఇస్తున్నాడు. ఇది ముమ్మాటికి తెలంగాణకు ద్రోహమే. అసలు మన రాష్ట్రంలో పారే నదికి దిగువ రాష్ట్రమైన ఏపీ అనుమతులు ఇవ్వడమేంటి? మన ఆస్తిపై పక్క రాష్ట్రపోడికి పెత్తనమిస్తాడా ఎవడైనా? అందుకే తెలంగాణ సమాజమంతా భగ్గుమన్నది. నువ్వెవడివి రేవంత్, మా నీళ్లను నీ గురువుకు దోచిపెట్టేందుకని నిలదీసింది. ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే? అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచెర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకుముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు ఆయన. రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు, కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు. అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడా ఎక్కడన్నా? అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి, పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తా. raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో
తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు. 1000 నీ ఇష్టమునంతా తీసుకుపో, 1000 ఇచ్చి నీ ఇష్టమునంతా తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకు అయినరు? నీళ్ల కోసం అమరులేని. నువ్వెవడి 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు ఆ నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా? నువ్వు నిజానికి తెలంగాణపై, ఈ రాష్ట్ర రైతులపై ప్రేమ ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ప్రకటనలు చేయరు. తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డికి మాత్రం ఆ ఇంగితం లేదు. చంద్రబాబు ప్రయోజనాల కోసం తెలంగాణను బలిపెట్టేందుకు తెగబడుతున్నాడు. బనకచెర్లతో తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్రం ఎడారిలా మారుతుందని, గోదావరిలో తెలంగాణ నీటి హక్కులు కోల్పోతుందని ప్రజలు, మేధావులు, సాగునీటి రంగ నిపుణులు, ఇంజనీర్లు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అయినా రేవంత్ సర్కారుకు మాత్రం సోయి రావట్లేదు. దాటవేత డ్రామాలు, బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలతో, డైవర్షన్ కుట్రలతో కాలం గడిపేస్తోంది. బనకచెర్లతో తెలంగాణకు నష్టం జరగదని ఏపీ జలదోపిడీకి రేవంత్ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడమే కాంగ్రెస్ డిఎన్ఏ అని మరోసారి రుజువు చేసుకున్నది. బనకచెర్లపై సీఎం రేవంత్ సహా మంత్రులెవ్వరికీ కనీస అవగాహన లేదు. అసలు ఆ ప్రాజెక్టు పేరు చక్కగా వారికి తెలియదంటే ఎంత దిక్కుమాలిన పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. వీరికి ఏమాత్రం తీసిపోని అజ్ఞాన ప్రబుద్ధుల్లా మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. 6 దశాబ్దాల పాటు పోరాడి 1400 మంది అమరుల త్యాగాల సాక్షిగా సాధించుకున్న మన రాష్ట్రం భవిష్యత్తు ఎంతటి మూర్ఖుల చేతుల్లో బందీ అయిందో ఇంతకంటే నిదర్శనం కావాలా? గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి గోదావరి బంకంచెర్ల, గోదావరి నది జలాల మీద ఇవాళ గోదావరి బంకంచెర్లలో గోదావరి జలాలను హంద్రి నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించ. గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని, బంకచెర్ల అనే బంకని, బంకచెర్ల అనే బంకని అదే రకంగా బంకచెర్ల విషయంలో, ఈ బంకచెర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు జనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. దానికి అది తెలంగాణకి ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా. సరే, నేను అన్న జనకచెర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి, కృష్ణ, బనకచెర్లనా? మొత్తంగా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. బనకచెర్ల కుతంత్రంలో చంద్రబాబు, మోదీతో పాటు రేవంత్ కూడా సూత్రధారేనని, కాంగ్రెస్, బీజేపీ నేతలంతా పాత్రధారులేనని, అసలే కాళోజీ కవిత్వం నరనరాల్లో రక్తపు కణికలై పారే తెలంగాణ బిడ్డలంతా ఇప్పుడు పిడికిళ్లు బిగించిండ్రు. పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్న వారిని రానున్న ఎన్నికల్లో పాతరేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.